తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావును పోలీసులు గృహ నిర్బంధం చేశారు. మహిళా బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినందుకు నిరసనగా దేశవ్యాప్తంగా ఎన్డీఏ ఆందోళనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఈ పిలుపులో భాగంగా తెలంగాణ బీజేపీ నేతలు సీఎం రేవంత్ రెడ్డి నివాస్ వద్ద నిరసన చేపట్టారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు బీజేపీ నేతలను అరెస్టు చేశారు. అదేవిధంగా తార్నాకలోని రామచంద్రరావు నివాస్ వద్ద భారీగా పోలీసులు మోహరించి ఆయన బయటకు రాకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. తనను హౌస్ అరెస్టు చేయడంపై రామచంద్రరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మహిళల సాధికారతకు వ్యతిరేకంగా వ్యవహరించిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు క్షమించరని, నారీశక్తికి ద్రోహం చేసిన కాంగ్రెస్ ను వదిలిపెట్టేది లేదంటూ ఆయన హెచ్చరించారు. బిల్లు కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఇండియా అలయన్స్ మహిళలకు అన్యాయం చేసినటువంటి రీతిలో వాళ్ళు ఈ యొక్క మహిళా బిల్లుకు వ్యతిరేకంగా ఓటేశారు. పేరుకు మేము మహిళా రిజర్వేషన్ వ్యతిరేకం కాదని చెప్తుంది. ఈరోజు 2/3 మెజారిటీ రావాల్సినటువంటి దీంట్లో ఇండియా అలయన్సెస్ అంతా కూడా కలిసి మహిళలకు అన్యాయం చేసిన విషయాన్ని మనం గుర్తించాలి. ఈరోజు మహిళలకు అన్యాయం చేసింది కాబట్టి మహిళలందరూ కూడా మన ఈ యొక్క ఏదైతే భారతదేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుల మీద మొత్తం ముట్టడి చేయాలనే ఆలోచనతో ఈరోజు దేశవ్యాప్తంగా కూడా కార్యక్రమం తీసుకున్నారు. ఆ కార్యక్రమం భాగంగానే రేవంత్ రెడ్డి గారి ఇంటిని కూడా ముట్టడి చేయాలని చెప్పేసి కూడా ఈరోజు మా మహిళా మోర్చా, యువ మోర్చా, ఓబీసీ మోర్చా, ఈ మోర్చా, దళిత మోర్చా అందరూ కూడా కలిసి ఈరోజు రేవంత్ రెడ్డి గారి ఇంటికి ఈరోజు ముట్టడిగా చేయాలి. ఎందుకంటే వాళ్ళు మహిళలకు వ్యతిరేకంగా ఓటేశారు. దేశ విభజన చేస్తా ఉన్నారు. ఉత్తరాది దక్షిణాదిగా కేవలం మైనార్టీలకే సీట్లు కావాలి, మహిళా రిజర్వేషన్లు కూడా ముస్లింలకు సీట్లు రావాలి అనే ఆలోచనతో మహిళా రిజర్వేషన్ బిల్ని ఓడించారు. కాబట్టి రానికుండా